హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ టాలీవుడ్ రిపోర్ట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టాలీవుడ్ హిస్టరీనే మార్చే ప్రాజెక్టు గురించి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా వారణాసి గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటికి వచ్చింది. వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్టులో నటిస్తున్నానని స్వయంగా వెల్లడించారు. ఇందులో తాను ఒక పరమ శివ భక్తుడి పాత్రలో కనిపిస్తానని చెప్పారు. కానీ ఫిలిం నగర్ టాక్ ప్రకారం అయినా మహేష్ బాబుకు తండ్రి పాత్రలో కనిపిస్తారని సమాచారం. అంతేకాదు, కథను మలుపు తిప్పే కీలక ఎమోషన్ ఆయన పాత్రతోనే ముడిపడి ఉంటుందంట. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కాంబో గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో మ్యాజిక్ చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ రాజమౌళి డైరెక్షన్ లో వస్తుంటే ఎక్స్పెక్టేషన్ ఏ లెవెల్లో ఉంటాయో మీరు ఊహించండి. ఇక ఒక షాకింగ్ టాక్ ఏమిటంటే మహేష్ బాబు కేవలం అడ్వెంచరర్ రుద్రగానే కాకుండా రామాయణ నేపథ్యంలో ఒక ప్రత్యేక ఎపిసోడ్ లో శ్రీరాముడుగా కనిపిస్తున్నారంట. అవును ఫ్రెండ్స్, మహేష్ బాబు శ్రీరాముడు. ఇది నిజమైతే ఇది ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మేకర్స్ ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఫ్రెండ్స్, మహేష్ బాబు రాజమౌళి కాంబో, ప్రకాష్ రాజ్ ఎమోషనల్ రోల్, రామాయణ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ కలిస్తే వారణాసి ఇండియన్ సినిమా హిస్టరీనే మార్చే సినిమా అవుతుందా? మీ అభిప్రాయం ఏమిటి? మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపిస్తే ఎలా ఉంటుంది? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం టాలీవుడ్ రిపోర్ట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.